రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం నాటితో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల 5 జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పాటు పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 130కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో బ్రీఫ్గా వచ్చిన చట్టంలో ఏమేమి మార్పులు వచ్చాయి, సో రైతులకి ఏ విధంగా ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది, పాత చట్టంలోని కొత్త చట్టంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్త 6వ చట్టం, దాన్ని భూభారతి అని పిలుస్తూ ఉన్నాము. సో దాంట్లో కీలక అంశాలు ఏమంటే మనకి ఏదైతే ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉందో సో దీన్ని ఇప్పుడు చేయడం జరుగుతుంది. బట్ తరలిలో చాలా మంది ఫార్మర్స్ కి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే మా ల్యాండ్ పిఓబిలో రికార్డ్ అయి ఉంది, మాకు పట్టా పాస్బుక్ ఉంది, ఓల్డ్ది రూల్స్ అనేది రావడం జరిగింది. ఒక సంవత్సర కాలం పాటు రైతులకి ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికి కూడా నోటీసెస్ ఇవ్వాలి. మనకి ప్రీవియస్గా ధరణిలో అయితే ప్రొవిజన్ లేదు, అంటే నోటీసెస్ ఇవ్వడము, హీరింగ్ కండక్ట్ చేయడం అనేది లేదు. దీంట్లో నోటీసెస్ ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లో అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మనకి రాష్ట్రంలో ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రైతు సదస్సులు, అంటే ప్రతి విలేజ్లో ఆ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల్లో కూడా డే వైజ్ అక్కడ క్యాంప్ కండక్ట్ చేసి రెవెన్యూ ఆఫీసర్స్ అధికారులు వచ్చి ఆ గ్రీవెన్సెస్ అనేది విలేజ్లో తీసుకొని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ మే నెల మరియు జూన్ మాసంలో కూడా అన్ని మండలాల్లో, అంటే మనకి ఏప్రిల్ 30 వరకు పైలట్ మండలాల్లో కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్, ఇంకా ఏమైనా రూల్స్లో మోడిఫికేషన్ చెయ్యాలా అనేది చూసిన తర్వాత మనకి మే 1వ వారం నుంచి మే నెల జూన్ నెలలో రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా, అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రతి జిల్లాలో ఒక మండలం